హైదరాబాద్ కుకట్పల్లి జేఎన్టీలో తమ జీతాలను పెంచాలని హౌస్ కీపింగ్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. జీతాలు పెంచాలని హౌస్ కీపింగ్ సిబ్బంది విధులను బహిష్కరించారు. 2 ఏళ్లుగా పోరాడుతున్నా జీతాలు పెంచకుండా యూనివర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని హౌస్ కీపింగ్ సిబ్బంది మండిపడుతున్నారు. కార్మిక చట్టం ప్రకారం హౌస్ కీపింగ్ సిబ్బందికి 21,000 వేతనం ఇవ్వాలని జేఎన్టీయూ ప్రొటెక్షన్ ఫోర్స్ విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. 20 సంవత్సరాల నుండి మేము జేఎన్టీలో పనిచేస్తున్నాము. 1200 నుంచి అప్పటి నుంచి చేస్తున్నాం. మేము ఇప్పటివరకు జీతం మాకు పెంచలేరు. మాకు ఇచ్చింది 8,000 ఇస్తున్నారు. 4 బిల్డింగ్లు చేపిస్తారు ఒక్కొక్కళ్ళకి. మరి ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎంత గలీజ్గా ఉంటాయి ఏమన్నా అంటే మా మీద కసురుకుంటారు. మాకు జీతం ఇప్పియండి, ఎక్కడి నుంచి అయినా మాకు డైలీ ఒక 1,000 రూపాయలు వచ్చినట్టు చేయండి అంతే. ఇదే మాకు మా జీతం. నేను మొన్న పడిపోయాను నడుముతో, 800 రెస్ట్ అన్నారు. కానీ కాకపోతే నేను 4 రోజులలోనే వచ్చాను. అయినా అది జీతం కట్ చేశారు. మీకు దయచేసి మమ్మల్ని జీతం పెంచండి. హౌస్ కీపింగ్ వాళ్ళకి లేదు. మాకు వాష్రూమ్ ఎలా కడతాం, ఎలా చేస్తాం మాకే తెలుసా అండి. చాలా గలీజ్గా చేస్తారు. ఒక్కొక్కరు 4 బిల్డింగ్లు 3 బిల్డింగ్లు చేస్తారు. చేసినా కానీ మాకు రెస్ట్ ఉండదు. మాకు దయచేసి మాకు జీతం ఇప్పియండి. మాకు 8,000 జీతాలు ఉన్నాయి సార్. మాకు ఇక్కడ జేఎన్టీ కాలేజ్ యూనివర్సిటీ నేను చేసేది జీతము. మేము చేస్తున్నాము 17 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. 1,000 రూపాయలు ఉన్న కాడికలు చేస్తున్నాము. ఇంతవరకు జీతాలు పెరుగుతలేవు. మాకు న్యాయం జరగాలి, మాకు జీతం పెరగాలి. పోయిన నెలలో మాకు జీతాలు పెంచుతాడు. 500 పెంచిండు. ఈ నెలలో 1,000 రూపాయలు పెంచుతానన్నాడు. ఈ నెల 1,000 రూపాయలు పెంచనే లేడు. మరి మేము అడుగుతా మేము కూర్చున్నాం ఇక్కడ. మాకు న్యాయం జరగాలి. మాకు మాత్రం మేము జాడు కొడతాం. మాకు జీతాలు పెరగాల. మాకు నడుస్తలేదు. మాకు